Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. మల్లికార్జున్ రెడ్డి గారు, హాయ్ సార్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? ఏమండి, మనం ఈ ఫేవరెట్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిదండి. అప్పుడే మనం ఓపెన్ మైండెడ్గా వాళ్ళు చేసే ఇనిషియేటివ్స్ మనం సైంటిఫిక్ టెంపర్తో అప్రిషియేట్ చేయగలం, వాళ్ళు సైంటిఫిక్ టెంపర్తో చేయకపోతే క్రిటిసైజ్ చేయగలం. ఈ ఫేవరెటిజంలోకి వెళ్తేనే అన్ని ట్రబుల్స్ వస్తాయి. సో ఐ వుడెంట్ ఎంకరేజ్ దిస్ ఫేవరెట్ కల్చర్ అట్ ఆల్. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కామన్ పబ్లిక్. ఇప్పుడు మీరు నేను పాలిటిక్స్లోకి వెళ్తున్నాం అనుకోండి, మనం ఆలోచించాలి ఎవరు బెటరు అది ఇది అని చెప్పి. మీకు ఆ ప్లాన్స్ ఉన్నాయో లేదో తెలీదు మల్లికార్జున్ గారు, నాకైతే లేవు. కాబట్టి మనం కామన్ పీపుల్గానే ఈ ఫేవరెటిజం మైండ్ సెట్ని తీసేయాలి. సో అండ్ ఈ ఫేవరెటిజం మైండ్ సెట్ వల్లే పొలిటీషియన్స్ క్యాన్ ఆల్సో టేక్ అస్ ఫర్ అ రైడ్. వాళ్ళు చేసే అన్సైంటిఫిక్ యాక్టివిటీసు ఇప్పుడు చూడండి. ఆయన వడ్డే శోభనాధీశ్వరరావు గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను ఆయనది. హీఈస్ టెల్లింగ్ దాట్ ఆయన పొలిటీషియన్, పైగా ఆయన ఎక్స్ మినిస్టర్గా చేశారు. అలాంటి మనిషి ఆయన ఏం చెప్తున్నారు, నేను చివరి శ్వాస దాకా నేను టీడీపీ అభిమానినే, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నట్టు నాకు అనిపిస్తే ఆ స్వేచ్ఛ నాకు ఖచ్చితంగా ఉంటుందన్నారు. అసలు ఎంత మ్యాగ్ననిమిటీ అది. సో పాలిటీషియనే అలా ఉంటున్నప్పుడు అది డిస్పైట్ హిమ్ బీయింగ్ ఇన్ టీడీపీ అండ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ ఎక్స్ మినిస్టర్, మనం కామన్ పీపుల్గా అసలు ఇంకా డిడాస్ట్గా ఉండాలి కదా. సో ఈ ఫేవరెటిజం అనేది తీసేయడం బెటర్.